హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మీకు ఒక మంచి టేస్టీ డ్రింక్ని అయితే చూపిస్తున్నాను. హెల్దీ అండ్ టేస్టీ అయిన మొహబ్బత్ కా షర్బత్. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. కేవలం 5 నిమిషాల్లోనే ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ని తీసుకొని నానబెట్టుకోవాలి. ఇందులోకి నీళ్ళని వేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టామంటే ఇవి త్వరగా నానిపోతాయి. ఈలోపు వాటర్ మిలన్ని తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఈ వాటర్ మిలన్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 లీటర్ కాచి చల్లార్చిన పాలని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను. ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా 1/2 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. మీకు ఈ డ్రింక్ ఇంకొంచెం రిచ్గా కావాలంటే పంచదారకి బదులుగా కండెన్స్ మిల్క్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా రోజ్ సిరప్ని కానీ రూఅఫ్జాని కానీ వేసుకోండి. ఇప్పుడు పంచదార అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకోండి. అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ని 1 కప్పు దాకా వేసుకోండి. ఇందులోనే 5-6 ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసి ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా అంతా మిక్స్ చేసి ఇప్పుడు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, ఎంతో టేస్టీగా, సింపుల్ అండ్ ఈజీగా, క్విక్గా అయిపోయే మొహబ్బత్ కా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా కూడా అయిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ మొహబ్బత్ కా షర్బత్ని ట్రై చేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.